అన్నయ్య అన్నయ్య నా ఫోన్ సిగ్నల్ రావట్లేదు అన్నయ్య, ఏమైందో చూడన్నయ్య. ఏనుగులాగా ఊరంతా లావ్ అయిపోయి నీ ఫోన్ కి నువ్వే అడ్డొచ్చేస్తే సిగ్నల్ ఎక్కడ అందుతుంది చెప్పు. పాపారావు గారు చెప్పండి. అమ్మా, నా కర్మ కాలి నా మనసు బాగలేక బీర్ బాటిల్ తాగుదామని తీసుకొస్తే నా మనవడు ఓపెనర్ మింగేశాడమ్మా. మీరు అర్జెంట్ గా రావాలమ్మా. అవునా, ఒక పేషెంట్ ని చూస్తున్నాను, అతన్ని పంపించేసి వచ్చేస్తాను. అమ్మా, బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదండి, బయలుదేరుతాను. రావద్దమ్మా, ఓపెనరు పక్కిన టైం తీసుకొచ్చి ఇచ్చాలే. ఒరే జగన్నాథం, ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావురా, మా కోడలు చేసిన తింగర పనులకి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అంతలా బాధపడే తింగర పనులు ఏం చేసిందిరా? నువ్వే చూడు, పిలుస్తాను. అమ్మాయి కోడలి పిల్ల, చెప్పండి మావయ్య గారు. ఆ ఫ్రిడ్జ్ పైన కరెంటు బిల్ ఉంది, తీసుకురా అమ్మా. కరెంటు బిల్లు కట్టాలి. సరే మావయ్య గారు. కరెంటు బిల్ తెమ్మంటే పైన చూస్తున్నావమ్మా? ఫ్రిడ్జ్ పైన సీలింగ్ కనిపిస్తుంది కానీ కరెంటు బిల్ కనిపించట్లేదు మావయ్య గారు. నేను వచ్చి కరెంటు బిల్లు తీసుకుంటాను గాని మా ఫ్రెండ్ తినడానికి ఏదైనా తీసుకురా అమ్మా. సరే మావయ్య గారు. సార్, ఇదిగోండి వేడి వేడి ఐస్ క్రీమ్, తినండి. అమ్మా, ఐస్ క్రీము చల్లగా తింటారు, వేడిగా కాదమ్మా. ఇందాకలా మావయ్య గారికి భోజనం పెట్టినప్పుడు ఏం తిన్నా వేడిగా తింటే బాగుంటాయని చెప్పారు, అందుకే ఐస్ క్రీమ్ వేడిగా తెచ్చాను. ఏంటి, మన తాళం కప్పు పోయింది అన్నారు కదా, నేను కొత్త తాళం కప్పు తెచ్చానండి. చాలా రోజులకు మంచి పని చేసావే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవును, తాళం కప్పిచ్చావు, తాళం చెవులేయి. తాళం చెవులు చాపడికి ఇచ్చేసానండి, ఒట్టి తాళం కప్పే తెచ్చాను. బుర్ర తక్కువదానా, ఆ తాళం లేకుండా ఈ తాళం కప్పు ఎందుకు పనికొస్తదే? నన్ను బుర్ర తక్కువదని అంటారు కానీ మీకే బుర్ర లేదండి. మన తాళం కప్ప పోయింది కానీ తాళాలు బానే ఉన్నాయిగా. ఫోన్లో ఏం చూస్తున్నావు తమ్ముడు? మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క. నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా? ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా. ఇండియా క్యాపిటల్ అయ్యక్క. అయ్యా? అయ్యా కాదక్క, ఐ. ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. ఏంటి, ఆదివారం కదా, మా అమ్మ వస్తుందండి, తలకాయ మాసం తీసుకురండి. సరే. ఏంటి, బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి.